యాలక్కాయ చెట్టు పువ్వు చూసారా? చూడండి గుత్తులు గుత్తులుగా ఎలా వచ్చిందో. పువ్వులు అయితే ఈ విధంగా గెల్లల్లాగా వస్తాయి. ఈ చెట్ల మీద అక్కడక్కడ 2-3 గెలలు ఉన్నాయండి. ఈ చెట్లకైతే 3వ సంవత్సరం అండి. 3 సంవత్సరాలకి ఇంత బాగా పెరిగింది. ఇంకా ఇక్కడ ఒక గెల వచ్చింది, ఫ్లవర్స్ గెల వచ్చింది. ఆర్గానిక్ మెన్యూర్స్ వేస్తామండి. ఇంతవరకు కెమికల్స్ వాడలేదు. ఎంత బాగుందో పువ్వు అయితే, ఎంత అందంగా ఉందో. ఈ పువ్వుల గెలల మీదే యాలక్కాయలు వస్తాయండి, కంకుల్లాగా వస్తాయి. యాలక్కాయ జీర్ణక్రియని మెరుగుపరుస్తుందండి. ఆయుర్వేదంలో ఎన్నో ఔషధాలు తయారు చేస్తారు యాలక్కాయలతోటి. ఆకులైతే చూడండి నిలువుగా పొడుగ్గా పెరుగుతాయి. ఈతాకుల్లాను ఖర్జూరం ఆకుల్లాగాను పెరుగుతాయండి. యాలక్కాయ గింజల్ని ఒక రోజంతా నానబెట్టి ఆ నానిన గింజల్ని ఒక కుండీలో ఆర్గానిక్ ఎరువు పోసి ఆ మట్టి మీద పాతి పెట్టానండి. గింజల్ని ఒకే ఒక్క మొలకెత్తింది. ఆ మొక్క సంవత్సరం పాటు కుండీలో పెరిగిన తర్వాత తెచ్చి ఇక్కడ భూమి మీద వేసాను. ఆ ఒకే ఒక మొక్క నుండి ఇన్ని మొక్కలు వచ్చాయండి. బుష్ లాగా వచ్చే ఒక పొదలాగాను. ఈ యాలక్కాయ చెట్టుకి 10 డిగ్రీస్ సెంటీగ్రేడ్ నుండి 30 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత ఉంటే సరిపోతుంది. ఈ మొక్కకి పసుపు మొక్కకి ఏ విధంగా వేరు నుండి భూమిలో పాకుతుందో, వేరు భూమిలో పెరిగి ఆ వేరు నుండి మొక్కలు వస్తాయి కదా, అదేవిధంగా ఈ యాలక్కాయ చెట్టు కూడా భూమిలో కొమ్ము లాంటి వేరు ఉంటుందండి. ఆ కొమ్ము నుండి ఇలానే చాలా మొక్కలు వస్తుంటాయి. ఈ మొక్కల్ని సెపరేట్ చేసి ఇంకా దూరంగా నాటితే చాలా మొక్కలు పెరుగుతాయండి ఒక్కో మొక్క నుండి. యాలక్కాయ అంటే సుగంధ ద్రవ్యాలని, మసాలాలని మనం వాడుకుంటాం కదా. యాలక్కాయ లేకుండా సుగంధ ద్రవ్యం లేదు, యాలక్కాయ లేకుండా మసాలా లేదు. మసాలా ఉండదు మనకి. మన ఇండియాలో కేరళలో ఎక్కువగా పెరుగుతుందండి. ఇప్పుడు ఇతర ప్రాంతాల్లో కూడా పండిస్తున్నారు. పువ్వు అయితే చూడండి ఎంత బాగుందో. ఈ పువ్వులు ఆకులు దగ్గరికి వస్తే యాలక్కాయ వాసన చాలా బాగా తెలుస్తుందండి. ఆ సువాసన. ఈ ఆకుల్ని మనం టీలో కూడా వేసుకోవచ్చు, మసాలా దినుసుల్లో కూడా వేసుకోవచ్చు అండి, కర్రీస్లో కూడా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.